వెల్కమ్ టు టీసెట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మాసానికి సంబంధించి అంతర్జాతీయ అంశాలను చూద్దాము. సో ముందుగా ఏప్రిల్ మాసంలో చాలా ఇండెక్స్లు వార్తలు నిలిచాయి. పోటీ పరీక్షల్లో తరచూ సూచీలకు సంబంధించి ప్రశ్న అడుగుతారు. ఏదైనా సూచీ వార్తలు నిలిస్తే ఆ సూచీని విడుదల చేసే సంస్థ ఏంటి, అందులో భారతదేశం యొక్క స్థానం ఏంటి, మరియు టాప్ ప్లేస్లో నిలిచిన దేశాలు ఏంటి, ఈ అంశాలపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. సో ఫస్ట్ వచ్చేసి ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ అంటే ఇంటర్నెట్ సూచీ 2021 వార్తలు నిలిచింది. ఈ సూచీని విడుదల చేసి వార్తలు ఇచ్చిన ప్రముఖ సంస్థ ఏది అంటారు పోటీ పరీక్షలో. ఆ సంస్థ పేరు ఏంటంటే ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రధాన కార్యాలయం లండన్. సో లండన్ బ్రిటన్లో ఉంది. సో భారత్ స్థానం ఎంత ఈ సూచీలో అంటే 49వ స్థానం. ఈ సూచీకి సంబంధించి ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకుంది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ అంటే దాదాపు 120 దేశాలు. 120 దేశాలకు గాను భారతదేశం యొక్క స్థానం 49. అంటే ఇంటర్నెట్ సేవలకి సంబంధించిన అంశాలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మరి ఈ సూచీలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశాలు ఏంటి అంటారు. టాప్ 2 గుర్తుంచుకోండి. సో ఈ దేశాల పేర్లు ఏంటంటే స్వీడన్, యుఎస్ఏ టాప్ 2, మరియు స్పెయిన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్. సో వీలైతే 5 గుర్తుంచుకోండి. ఫస్ట్ స్వీడన్, యుఎస్ఏ, స్పెయిన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్. ఇవి టాప్ 5 ఫస్ట్ 5 ర్యాంకింగ్స్లో ఉన్న దేశాలు. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్కి సంబంధించి ఒక సూచీ వార్తలు నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే ఒక సూచీని ఏ సంస్థ విడుదల చేసింది అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ప్రముఖ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం లండన్లోనే ఉంది. సో అంటే బ్రిటన్లో ఉంది అన్నట్టు. అండ్ ఇందులో భారతదేశం యొక్క స్థానము 44. భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 58 స్కోర్తో భారతదేశము 84వ స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో నిలిచిన దేశాలేంటి ఈ సూచీలో అంటే జపాన్, స్కోర్ వచ్చేసి 193. సెకండ్ సింగపూర్, స్కోర్ 192. థర్డ్ వచ్చేసి జర్మనీ, స్కోర్ వచ్చేసి 191. ఇక్కడ స్కోర్ అనే పదాన్ని వాడుతున్నాను. స్కోర్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశం యొక్క స్కోర్ ఎంత, ఈ స్కోర్ ఎంత అని చెప్పాను 58 అని చెప్పాను. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత 84. సో సూచీలో ర్యాంక్ ఎంత అంటే 84, స్కోర్ ఎంత అంటే 58. స్కోర్ మీన్స్ భారతదేశంలో ఒక పాస్పోర్ట్ కలిగి ఉన్న వ్యక్తి అంటే భారతదేశ పాస్పోర్ట్ కలిగి ఉన్న వ్యక్తి. పాస్పోర్ట్ అంటే ఏంటి, మనం దేశం నుండి బయటికి వెళ్ళడానికి లేదా వేరే దేశాలు మనకి అనుమతి ఇవ్వాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా మన భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిందే. సో పాస్పోర్ట్ అంటే మన భారతదేశ పాస్పోర్టుతో 58 దేశాలకు తిరగవచ్చు అన్నట్టు. ఎలాంటి వీసా లేకుండా 58 దేశాలు తిరగవచ్చు. అంటే ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ ఏదన్నట్టు జపాన్. సో జపాన్ పౌరులకు, జపాన్ పాస్పోర్ట్ ఉన్న పౌరులకు ఎలాంటి వీసా అనుమతులు అవసరం లేదు. జస్ట్ పాస్పోర్ట్ ఉంటేనే సరిపోతుంది. దాదాపు ప్రపంచంలోని 193 దేశాలకు తిరగవచ్చు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్ అంశం. అండ్ నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి. మన భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19(1)A పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 19(1)Aని అనుసరించే ఈరోజు వార్తాపత్రికలు కావచ్చు, సినిమాలు అండ్ మనకి న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అలాంటి పత్రికా స్వేచ్ఛకి సంబంధించి, మీడియా రైట్స్కి సంబంధించి భారతదేశం ఇటీవల విడుదల చేయబడిన ర్యాంక్లో ఏ ర్యాంకులో నిలిచింది అంటారు. సో భారతదేశం యొక్క స్థానము 142 అవుట్ ఆఫ్ 180. 180 దేశాల్లో 140వ స్థానంలో భారతదేశం ఉంది. మరి ఈ సూచి ఏదైతే ఉంటుందో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి, ఈ సూచిని విడుదల చేసి వార్తలు ఇచ్చిన ప్రముఖ సంస్థ ఏది అంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అని గుర్తుంచుకున్నా పర్లేదు, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని గుర్తుంచుకున్నా పర్లేదు. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలో ఉంది. అగ్రస్థానంలో నిలిచిన దేశాలు ఏంటి అంటే నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్. అంటే నార్వే యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా పత్రికా స్వేచ్ఛ కలిగిన దేశం అన్నట్టు. అక్కడ మీడియాకు సంబంధించి, జర్నలిస్ట్కి సంబంధించి అత్యున్నత హక్కులు ఉంటాయి అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇందులో భారతదేశం యొక్క స్థానం 140 అవుట్ ఆఫ్ 180. అండ్ నెక్స్ట్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2021. అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే ఇంధన పరివర్తన సూచి 2021. సో ట్రాన్సిషన్ ఆఫ్ ఎనర్జీ విషయంలో ఏ పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పేసి వివిధ దేశాలకి సంబంధించి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ ఏ సంస్థ సహకారంతో ఈ సూచిని విడుదల చేసింది అంటే యాక్సెంచర్ అనే సంస్థ. యాక్సెంచర్ అంటే ఒక దిగ్గజం టెక్నాలజీ సంస్థ. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ విడుదల చేసిన సూచి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే
కొలోనే. కొలోనే ఎక్కడుంది? స్విట్జర్లాండ్లో ఉంది. కొలోనే, లసానే ఇవన్నీ స్విట్జర్లాండ్లో ఉంటాయి ప్రముఖ పట్టణాలు. సో కొలోనే ప్రధాన కార్యాలయం. మరి ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 87. ఈ సూచీలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటే స్వీడన్. స్వీడన్ చాలా సూచీల్లో, చాలా ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో నిలుస్తూ ఉంటుంది. అండ్ చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్, చాండ్లర్ CHANDLER, చాండ్లర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ లేదా గవర్నమెంట్ ఇండెక్స్ అంటే ఇది పరిపాలనా సూచి అన్నట్టు. సో సుపరిపాలనా సూచి అనొచ్చు. 2021 సంవత్సరంలో ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 49. అంటే అద్భుతమైన పరిపాలన, ప్రభుత్వం యొక్క పనితీరు ఆధారంగా తీసుకొని ఈ సూచిని విడుదల చేసే సంస్థ ఏది అంటే చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అనే పదం కనిపిస్తే పరిపాలన, ప్రభుత్వానికి సంబంధించి. చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే సింగపూర్. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఫిన్లాండ్. చాలా ఇంపార్టెంట్ ఫిన్లాండ్. బంగ్లాదేశ్ సైనిక విన్యాసాల్లో పాల్పంచుకున్న భారత్. ఆ సైనిక విన్యాసాల పేరేంటంటే శాంతిర్ ఒగ్రోషెనా. శాంతిర్ ఒగ్రోషెనా. ఇటీవల విన్యాసాలు ఏ దేశంలో జరిగాయి, ఏ దేశాలు పార్టిసిపేట్ చేశాయి అంటారు. సో బంగ్లాదేశ్కి సంబంధించి ముఖ్యంగా చూడండి, ఇటీవల బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ గారి శత జయంతి ఉత్సవాలు. మరియు 2021 సంవత్సరం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే బంగ్లాదేశ్కి, భారత్కి రెండింటికి కూడా ఇంపార్టెంట్ ఇయర్. భారతదేశానికి ముఖ్యంగా విజయానికి 50 సంవత్సరాలు. దేనిపై విజయము? పాకిస్తాన్పై విజయం. పాకిస్తాన్తో మనం చేసిన యుద్ధం, పాకిస్తాన్కి మనకు యుద్ధము 1971లో ఏర్పడింది. 1971లో రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధం వచ్చింది. అసలు ఈ యుద్ధం ఏర్పడడానికి పరిస్థితే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి విముక్తి కల్పించడానికి భారత ప్రభుత్వం పాకిస్తాన్తో చేసిన యుద్ధం అనవచ్చు. సో అలా 1971 to 2021 50 సంవత్సరాలు. ఆటోమేటిక్గా బంగ్లాదేశ్కి విముక్తి అంటే స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు, భారతదేశం పాకిస్తాన్పై విజయానికి 50 సంవత్సరాలు. మరియు షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే ఏంటంటే బంగ్లాదేశ్ జాతిపిత అంటారు. మనకు గాంధీ తాత ఎలాగనో బంగ్లాదేశ్లో షేక్ ముజిబుర్ రెహమాన్ అలాగా. అతని యొక్క శత జయంతి ఉత్సవాలు, వీటన్నిటి జ్ఞాపకార్థం కూడా ఈ సంవత్సరం బంగ్లా ఆతిథ్యంలో శాంతిర్ ఒగ్రోషెనా అనే విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే బంగ్లాదేశ్లోని డోగ్రా రెజిమెంట్కి జరిగాయి. అంటే డోగ్రా రెజిమెంట్కి సంబంధించి, భారతదేశానికి సంబంధించి డోగ్రా రెజిమెంట్ నుండి దాదాపు 30 మంది అధికారులు ఈ విన్యాసాలకు వెళ్ళడం జరిగింది, బంగ్లాదేశ్కి వెళ్ళడం జరిగింది. ఈ విన్యాసాల్లో ఏ ఏ దేశాలు పాల్పంచుకోవడం జరిగింది అంటే బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక పాల్పంచుకోవడం జరిగింది. మరియు బ్రిటన్, అమెరికా, టర్కీ, సౌదీ అరేబియా, కువైట్, సింగపూర్ ఇవేంటంటే పరిశీలకులు, అబ్జర్వర్లుగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అబ్జర్వర్స్ ఏంటంటే అక్కడ పర్యవేక్షణ చేసేవారు అన్నట్టు. అండ్ అతిపెద్ద సబ్మెరైన్ సంబంధిత అంశంతో చైనా వార్తలు నిలిచింది ఏప్రిల్ మాసంలో. సబ్మెరైన్ అంటే ఏంటంటే జల అంతర్గామి, భూగర్భ జలం లాగానే ముఖ్యంగా మనకు సముద్ర గర్భం ఉంటుంది కదా, సముద్ర గర్భంలో ఒక వెహికల్ అన్నట్టు. సో అలా సబ్మెరైన్ ఏదైతే ఉంటుందో హలువాడా అనే ఒక ప్రాంతంలో, హలువాడాలోని బోహైడ్ షిప్ యార్డ్ పేరేంటి? బోహైడ్. ఏరియా పేరేంటి? హలువాడా. హలువాడా ఎక్కడ ఉంది? చైనాకి సంబంధించి. సో అక్కడ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సబ్మెరైన్ ప్రారంభించింది. ఈ సబ్మెరైన్ యొక్క ఏరియా పరంగా చూస్తే, దాని యొక్క మెజర్మెంట్స్ చూస్తే 210 మీటర్ల పొడవంట. 210 మీటర్లు అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అన్నట్టు. సో 210 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు. ఇలాంటి పెద్ద సబ్మెరైన్ చైనా రూపకల్పన చేసింది. టైప్ 100 సున్జు శ్రేణి సబ్మెరైన్గా దీన్ని చెప్తున్నారు. అంటే సబ్మెరైన్లో కూడా చాలా శ్రేణులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా చూడండి, మనకి యుద్ధ నౌకల్లో స్కార్పిన్ శ్రేణి అని చెప్పేసి చాలా వాడుతూ ఉంటాం. అలా టైప్ 100 సున్జు శ్రేణి సబ్మెరైన్గా దీన్ని పేర్కొనడం జరిగింది. రష్యా వద్ద ఉన్న అతిపెద్ద PR-941 టైఫ్రూన్ శ్రేణి కంటే ఇది చాలా పెద్దది. టైఫ్రూన్ శ్రేణి యొక్క పొడవు ఎంత? 174. ఇప్పుడు వార్తలు నిలిచిన శ్రేణి యొక్క పొడవు ఎంత? మనకు 210 మీటర్స్. అండ్ బ్యాక్టీరియాకి అజ్మల్ ఖాన్ పేరు. అజ్మల్ ఖాన్ ఎవరు? ఇండియన్ సైంటిస్ట్. ఏ బ్యాక్టీరియా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. అంటే మనకు పైన ఉంటుందన్నట్టు, అంతర్జాతీయ అంతరిక్షంలో ఉండే ఒక పరిశోధన కేంద్రం. అలాంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒక బ్యాక్టీరియాకి
అజ్మల్ ఖాన్ పేరు పెట్టడం జరిగింది శాస్త్రవేత్తలు. సో అంతరిక్షం నుంచి సేకరించిన నమూనాల్లో మిథైల్ బ్యాక్టీరియం ఇండికం, మిథైలో బ్యాక్టీరియం ఇండికం అని గుర్తుంచుకోండి. మిథైలో బ్యాక్టీరియం ఇండికం రకానికి చెందిన ఒక బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియాకి భారత శాస్త్రవేత్త అజ్మల్ ఖాన్ పూర్తి పేరు. సో అజ్మల్ ఖాన్ పేరును పెట్టడం జరిగింది. ఈ బ్యాక్టీరియం పేరు ఏమైందంటే మిథైలో బ్యాక్టీరియం అజ్మాలీగా మారడం జరిగింది. మిథైలో బ్యాక్టీరియం అజ్మాలీ అనే బ్యాక్టీరియా ఇటీవల ఎక్కడ కనుగొనడం జరిగిందంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని గుర్తుంచుకోండి. మొక్కల ఎదుగుదలకు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా అని దీని పేరు కూడా జరుగుతుంది. అంటే మొక్కల పెరుగుదలకు మనకు బ్యాక్టీరియాలు అన్నీ కూడా హాని చేసేవి కాదు, కొన్ని బ్యాక్టీరియాలు మంచి చేస్తాయి. అలాంటి మంచి రకమైన బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఈరోజు వార్తలు ఇచ్చిన మిథైలో బ్యాక్టీరియం అజ్మాలీ. అందుకే మంచి కోసమే ఒక మంచి శాస్త్రవేత్త పేరు పెట్టడం జరిగింది. అండ్ కొన్ని దేశాల్లో ఏప్రిల్ మాసంలో సంపూర్ణ లాక్డౌన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చాయి. ఎందుకంటే సెకండ్ వేవ్ కారణంగా కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో థర్డ్ వేవ్ కూడా ప్రస్తుతం ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ దేశాలు ఏంటంటే ఏప్రిల్ మాసంలో టోటల్గా షట్ డౌన్ అయి వార్తలు ఇచ్చిన దేశాలు ఫస్ట్ బంగ్లాదేశ్, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ. ఈ దేశాలన్నీ కూడా లాక్డౌన్ బాట పట్టడం జరిగినాయి. మరియు కరోనా తీవ్రతకు ఫ్రాన్స్ వణిగిపోతుంది. ముఖ్యంగా ఫ్రాన్స్లో థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైంది. మరియు ఏప్రిల్ 3వ తేదీ నుండి దాదాపు నెల రోజుల పాటు ఇటలీ దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తుంది. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని బెల్జియం దాదాపు 4 వారాల పాటు లాక్డౌన్ ప్రకటించింది. అండ్ పోలాండ్లో రోజువారీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడ కూడా ప్రభుత్వం కఠిన చర్యలు. అంటే సంపూర్ణ లాక్డౌన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన దేశాలను గుర్తుంచుకోండి. ఎన్ని రోజులు, ఎన్ని వారాలు అవసరం లేదు. సముద్ర జలాల్లో బహుళపక్ష విన్యాసాలు చాలా ఇంపార్టెంట్. లా పెరోజ్ విన్యాసాలు అంటారు వీటిని. సో ఇది ఇండియాకి సంబంధించి తూర్పు హిందూ మహాసముద్ర జలాల్లో తొలిసారి బహుళపక్ష మ్యారిటైమ్ అనే పదం కనిపిస్తే అది సముద్రానికి సంబంధించి మ్యారిటైమ్ అని కనబడితే అది ఎక్స్క్లూజివ్గా సముద్రానికి సంబంధించి అన్నట్టు అంశం. సో ఈ విన్యాసాల్లో భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ కిల్టాన్, ఐఎన్ఎస్ సాత్పురా, మరియు ఐఎన్ఎస్ సంబంధించి ఈ రెండు గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ అనే పదం ఎక్కడ కనిపించినా ఇండియన్ నావల్ షిప్ కిల్టాన్ అండ్ ఇండియన్ నావల్ షిప్ సాత్పురా. మరియు పోసిడాన్ 8I అనేది ఇంపార్టెంట్. 8I అంటే ఏంటంటే ఇది అమెరికా నుండి మనం లీజ్కి తీసుకోవడం జరిగింది, కిరాయికి తీసుకున్నాం అన్నట్టు. ఎందుకంటే భారతదేశ నౌకాదళంలో నిఘా నేత్రంగా పనిచేయాలని చెప్పేసి పోసిడాన్ P8I అంటాం. పోసిడాన్ 8I అనే ప్రత్యేక విమానము పనిచేస్తుంది, అమెరికా నుండి తీసుకున్నాం. ఇది కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ విన్యాసాల పేరు ఏంటంటే లా పెరోజ్ పేరిట కొనసాగుతున్న విన్యాసాల్లో భారత్తో పాటు ఫ్రెంచ్ నావీ, ఫ్రాన్స్ దేశం అన్నట్టు, అండ్ రాయల్ ఆస్ట్రేలియన్ నావీ, ఆస్ట్రేలియాకి సంబంధించిన నావీ, మరియు జపాన్ మ్యారిటైమ్ స్వీయ రక్షణ దళం అంటే జపాన్ దేశానికి సంబంధించిన నావీ, అమెరికా నౌకాదళాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 5 గుర్తుంచుకోండి. ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా మధ్య జరిగినవే, తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో జరిగినవే మనకు ఈ లా పెరోజ్ విన్యాసాలు, నావికా దళ విన్యాసాలు, మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనొచ్చు. అండ్ 100 మిలియన్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన మొదటి దేశంగా అమెరికా నిలిచింది. ప్రపంచంలోనే మొదటిసారి 10 కోట్ల మంది అనొచ్చు. సో 10 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మొదటి దేశంగా అమెరికా వార్తలో నిలిచింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత భారతదేశం కూడా ఈ జాబితాలోకి చేరింది. కానీ ఫస్ట్ ఈ మార్క్ని చేరుకున్న దేశం ఏదంటే మాత్రం అమెరికానే. అండ్ మొబైల్ వ్యాపారానికి ఎల్జీ సంస్థ గుడ్ బై చెప్పేసింది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి ఎల్జీ అనేది ఒక దిగ్గజ సంస్థ, మొబైల్ వ్యాపారంలోనే కాదు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో. సో అలా దక్షిణ కొరియాకి సంబంధించింది ఎల్జీ వార్తలు ఇచ్చింది కదా. ఎల్జీ ఏ దేశానికి సంబంధించింది అంటే సౌత్ కొరియా. సో సౌత్ కొరియా అనగానే మనకు సియోల్ ప్రధాన కార్యాలయం. సో సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ నష్టాల్లో నడుస్తున్న తమ మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వెహికల్ విడిభాగాలు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు మరియు ఇతర ఉత్పత్తుల సేవకై మరింత దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్జీ సంస్థ ప్రకటించింది. ఎందుకంటే ఎల్జీ మొబైల్స్ విషయంలో ప్రస్తుతం మార్కెట్ అనేది చాలా తక్కువైపోయింది. చాలామంది అధునాతన ఫోన్స్ కానివ్వండి వాటి వైపు మలుతున్నారు. అలా ఎల్జీ మొబైల్ వ్యాపారం నష్టాలు కూరుకుపోతుంది. కాబట్టి ఈ నష్టాలు నడుస్తున్న ఈ రంగాన్ని నడిపే కంటే దీని బదులు వేరే రంగాలపైన శ్రద్ధ చూపిస్తాం, కాన్సన్ట్రేషన్ పెడతామని చెప్పేసి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, విడిభాగాలపైన కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పింది ఎల్జీ సంస్థ. సో 2021 మొబైల్ వ్యాపారం పూర్తిగా మూతపడుతుందని చెప్పడం జరిగింది. అండ్ సీషెల్స్ అనగానే ఐలాండ్ నేషన్, పర్యాటక పరంగా అద్భుతమైన దేశము. సో సీషెల్స్ ఏదైతే ఉంటుందో హిందూ మహాసముద్ర దేశం అనొచ్చు. సో సీషెల్స్
దేశానికి అధునాతన గస్తీ నౌకని ఇస్తూ భారతదేశం వార్తలు నిలిచింది. సీషెల్స్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ భారత ఆర్థిక సాయంతో అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ముఖ్యంగా అక్కడ సౌర కర్మాగారం కానివ్వచ్చు, సౌర విద్యుత్ కర్మాగారము, మరియు సీషెల్స్లో కోర్టు ప్రావిన్స్, ముఖ్యంగా కోర్టు భవనము, కోర్టు ప్రెమిసెస్ నిర్మించడం కానివ్వండి, మరియు స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ నిర్మించడము, విద్యకు సంబంధించిన 10 ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు భారత సహకారం అందిస్తుంది. ఏ దేశానికి? సీషెల్స్ దేశానికి. సో సీషెల్స్ దేశానికి ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు అంటే వావెల్ రామ్ కలావన్ అని గుర్తుంచుకోండి. భారతదేశం తరపున ఒక అధునాతన గస్తీ నౌకను కూడా భారత ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చింది ఇటీవల సీషెల్స్. ఏదైనా దేశాలకు గిఫ్ట్ ఇచ్చే అంశాలు వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల ఐఎన్ఎస్ సింధువీర అనే సబ్మెరైన్ ఏ దేశానికి భారతదేశం గిఫ్ట్ ఇచ్చింది అంటే మయన్మార్. అండ్ ఆర్మీకి సంబంధించి కొన్ని శునకాలను గిఫ్ట్ ఇచ్చింది భారతదేశం, కుక్కలను గిఫ్ట్ ఇచ్చింది ఏ దేశానికి అంటే బంగ్లాదేశ్. అలా అధునాతన గస్తీ నౌక అనే అంశము సీషెల్స్కి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ జాన్సన్ వారు తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దుష్పరిణామాలు చూపించేసరికి దీనిపైన యుఎస్ఎఫ్డిఏ నిషేధాజ్ఞలు జారీ చేసింది. యుఎస్ఎఫ్డిఏ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి అమెరికాకి సంబంధించి ఔషధ నియంత్రణ సంస్థ అనొచ్చు, ఆహార ఔషధ నియంత్రణ సంస్థ. మరి ఎందుకు జాన్సన్ వారు తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ పైన నిషేధాజ్ఞలు జారీ చేసిందంటే ఇటీవల జాన్సన్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి లోపల కొన్ని దుష్పరిణామాలు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఆ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే మెదడు లోపల రక్తం ఉంటుంది కదా, రక్తం గడ్డ కట్టుకుపోతుంది. సో బ్రెయిన్ క్లాట్స్ చూడడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను చూసేసి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జాన్సన్ వ్యాక్సిన్ పై నిషేధాన్ని విధిస్తూ ఏ దేశం వార్తలు నిలిచింది అంటే అమెరికాకి సంబంధించి యుఎస్ఎఫ్డిఏ. అండ్ ఒక పెంపుడు కుక్క సంబంధిత అంశంతో ఆల్ఫా డాగ్ అనే ఒక కుక్కను తయారు చేసి, పెంపుడు కుక్కని తయారు చేసి చైనా వార్తలు నిలిచింది. యాక్చువల్గా ముఖ్యంగా కుక్కను ఇటీవల కాలంలో ఒక కృత్రిమ కుక్కను తయారు చేసి అమెరికా వార్తలు నిలిచింది. ఆ అమెరికాకి చెందిన కుక్క పేరు ఏంటంటే దాదాపు రోబో డాగ్. ఆ రోబో డాగ్ పేరు స్పాట్ అనే రోబో డాగ్ని తయారు చేసిన కుక్క ఎవరు అంటే అమెరికా. సో అమెరికాకి చెందిన బోస్టన్ డైనమిక్స్ అనే సంస్థ తయారు చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో దీనికి పోటీగా చైనా ఇటీవల సొంత రోబో కుక్కను, ఒక పెంపుడు కుక్కను తయారు చేసింది. ఆ కుక్క పేరేంటి? ఆల్ఫా డాగ్ అంటే పెంపుడు కుక్క, చైనాకి సంబంధించి గుర్తుకు రావాలి. అదే స్పాట్ అనే కుక్క అమెరికాకి సంబంధించిన గుర్తుంచుకోండి. సో బోస్టన్ డైనమిక్ వారు తయారు చేసిన కుక్క ఏదైతే ఉందో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుంది. అంటే అమెరికా కుక్కనేమో పారిశ్రామిక అవసరాల కోసం, సేవల కోసం ఉపయోగపడుతుంది. అదే చైనా తయారు చేసిన రోబో కుక్క ఏదైతే ఉంటుందో పెంపుడు కుక్కలా పనిచేస్తుంది. తోకను ఊపడం కానివ్వండి, మనతో ఆడుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తుంది. సో నాంజింగ్లోని వైలాన్ కంపెనీ ఆల్ఫా కుక్కను తయారు చేయడం జరిగింది, ఆల్ఫా డాగ్ని తయారు చేయడం జరిగింది. ఆల్ఫాను పూర్తిగా వ్యక్తిగత అవసరాల కోసం, మన ఇంటి అవసరాల కోసం పెంపుడు కుక్కలా వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. భారతీయ ప్రయాణికులపై ఇటీవల నిషేధాన్ని విధిస్తూ న్యూజిలాండ్ ప్రభుత్వం వార్తలు నిలిచింది. న్యూజిలాండ్ ప్రభుత్వం అంటేనే చాలా ఇంపార్టెంట్. కరోనాపై విజేతగా నిలిచిన దేశం అనుకోవచ్చు. కరోనాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన దేశం ఏదంటే న్యూజిలాండ్. అక్కడ కేసుల సంఖ్య విషయంలో కానివ్వండి, కంటిన్యూ ఒక 100 days ఒక్క కేసు కూడా నమోదు కావలేదు. అలాంటి న్యూజిలాండ్ ప్రభుత్వము కరోనా ఉధృతి భారతదేశంలో పరిస్థితులను చూసి, సెకండ్ వేవ్ కారణంగా భారతదేశం ప్రభావాన్ని చూసి, భారతదేశం నుండి ఎవరైతే న్యూజిలాండ్ దేశానికి వచ్చే ప్రయాణికులు ఉంటారో వారిపైన సంపూర్ణమైన లాక్డౌన్ నిషేధించి లేదా సంపూర్ణమైన నిషేధాన్ని విధించి వార్తలు నిలిచింది. ఈ నిషేధం అనేది ఏప్రిల్ 11వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీకి ముగియడం జరిగింది. ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు గల నగరంగా బీజింగ్ వార్తలు ఇచ్చింది. బిలియనీర్లు అంటే ఏంటి? అత్యంత సంపన్నులు అన్నట్టు, కోటీశ్వరులు. సో ఇందులో దాదాపు యూనివర్సిటీలు దాదాపు ఏంటంటే మనకు చైనా రాజధాని బీజింగ్లో తొలి స్థానంలో నిలవడం విశేషం ఏడాది కాలంలో. సో బిలియనర్ల విషయానికి వస్తే దాదాపు ఏడాది కాలంలో న్యూయార్క్ సిటీ ఏదైతే ఉంటుందో న్యూయార్క్ సిటీలో 7 మంది బిలియనర్లు ఉండే. అలాంటిది బీజింగ్లో మాత్రం ప్రస్తుతం 33గా చేరింది. సో ఏదైతే ఉంటుందో ప్రస్తుతం చైనాలో ఎక్కువ మంది బిలియనర్లు ఉన్నారని చెప్పాను కదా, అలా బీజింగ్ ఎక్కువ మంది ఉన్నారు. బీజింగ్లో 33 మంది. అదే అమెరికాకి సంబంధించిన న్యూయార్క్లో ఎక్కువ బిలియనర్లు 7 ఉన్నారు. ఇన్నాళ్ళు 4వ స్థానంలో ఉన్న బీజింగ్ ఏకంగా తొలి స్థానానికి దూసుకెళ్లడం జరిగింది. సో డాలర్ బిలియనర్ల విషయానికి వస్తే ప్రస్తుతం ఇలాంటి వాళ్ళలో బీజింగ్లో 100 మంది ఉన్నారంట. సో ఇదొకటి ఇంపార్టెంట్.
ఈజిప్ట్లో బయటపడ్డ 3000 ఏళ్ల నాటి ఒక నగరం, అంటే చారిత్రక సిటీ అన్నట్టు. ఒక నగరం ఈజిప్ట్లో ఇటీవల 3000 ఏళ్ల కిందటి నాటిది బయటపడింది. ఈజిప్ట్ అంటేనే ప్రాచీన నాగరికతకు చిహ్నం. మనం చూస్తూ ఉంటాం మమ్మీలు అని, పిగ్మీలు అని చెప్పేసి. మమ్మీలు అంటేనే ఈజిప్ట్. అలా కైరో, ఈజిప్ట్ ఈ ప్రాంతాలు చాలా మనం చూస్తూ ఉంటాము. సో అలా ఎన్నో వేల మమ్మీలు, వందల పిరమిడ్లు మనకు కనబడుతూ ఉంటాయి. పిరమిడ్ చాలా ఇంపార్టెంట్. పిరమిడ్లోనే కదా మమ్మీలు ఉండేవి. అలా వాల్యూ ఆఫ్ ద కింగ్స్. సో వ్యాలీ అంటే ఏంటంటే లోయ. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అనే ఒక ప్రాంతం ఇటీవల వార్తలు ఇచ్చింది ఏ దేశంలో అంటే ఈజిప్ట్. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అనే ప్రాంతంలో దాదాపు 3000 ఏళ్ల సిటీ ఏదైతే ఉంటుందో పురాతన సిటీని ఆర్కియాలజిస్టులు కనుగొనడం జరిగింది. సో లక్షర్ అనే ఒక సిటీకి సమీపంలో దీన్ని వెలుగు చూడడం జరిగింది. సో ప్రస్తుతానికి రైజ్ ఆఫ్ అతెంగా అని పిలుస్తుంది. ఈ సిటీకి ఏమి నామకరణం చేశారంటే రైజ్ ఆఫ్ అతెంగా అని పేరు పెట్టారు. ఈ నగరం 3వ అమెన్హోతేప్ కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. అమెన్హోతేప్ ఎవరంటే ఈజిప్ట్ ప్రాంతాన్ని పరిపాలించిన ఒకప్పటి రాజు అన్నట్టు. ఇరాన్ అణుకేంద్రంపై ఇజ్రాయిల్ దాడి. ఇరాన్ అంటేనే ఎక్కువగా ఇజ్రాయిల్ వివాదాస్పదమవుతూ వార్తలు నిలుస్తుంది. అణుకేంద్రం విషయంలో మరీ ఎక్కువగా ఇరాన్కి సంబంధించి శాస్త్రవేత్తలు చనిపోయినా కూడా ఇరాన్ ఇజ్రాయిల్ పైనే దాడి చేస్తుంది, మాటల యుద్ధము. అలా ఇటీవల ఇరాన్లోని నాటాంజ్ అణుకేంద్రంపై ఒక దాడి జరిగింది. యురేనియం శుద్ధీకరణ ఒక కొత్త ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రారంభించిన రోజే జస్ట్ తెల్లారి రోజునే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 డేలోనో ఏదైతే ఉంటుందో ఈ యురేనియంతో కూడిన శుద్ధీకరణ ప్లాంట్ ఉంటుంది కదా, అదంతా కూడా దాదాపు అంధకారంలోకి పోయింది. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోవడము, దాడి కారణంగా. సో ఇలాంటి దాడి ఏదైతే ఉంటుందో సైబర్ దాడి అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఏ దేశం దాడి చేసిందని చెప్తుంది? ఇరాన్. ఇజ్రాయెల్ చేసిందని చెప్పేసి ఆనవాళ్ళు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇటీవల ఇరాన్పై ఒక అణుకేంద్రంపై దాడి చేసిన విషయంలో ఏ దేశం అనుమానాలను ఎదుర్కొని వార్తలు ఇచ్చింది అంటే ఇజ్రాయెల్. అండ్ అంతరిక్ష వ్యర్థాల సేకరణకు జపాన్ కొన్ని వినూత్న ప్రయత్నాలు చేస్తుంది. అంతరిక్ష వ్యర్థాలు అంటే ఏంటి? అంతరిక్షంలో వ్యర్థం చెత్త ఎలా పేరుకుపోతుంది? మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, మన నాగరికత అవసరాలు ముఖ్యంగా చూడండి, టెక్నాలజీ కావాలి, జీపీఎస్ కావాలి, ప్రతి ఒక్కటి కూడా శాటిలైట్ డిపెండెన్స్ అనేది పెరుగుతుంది. ఇలాంటి శాటిలైట్ డిపెండెన్స్ పెరుగుతున్న దశలో ప్రతి దేశం కూడా అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపిస్తుంది. అలా శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి, నిర్ణీత కాలం కోసం మాత్రమే ఉద్దేశించబడి పనిచేస్తాయి. కాలం చెల్లినవి ఉంటాయి కదా, అలా కాలం చెల్లిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్బిట్లో తిరుగుతూనే ఉంటాయి, భ్రమిస్తూనే ఉంటాయి. అలాంటి కాలం చెల్లిన శాటిలైట్స్ వివిధ శాటిలైట్లకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆ కాలం చెల్లిన శాటిలైట్ అన్నీ కూడా చెత్తగా పేరుకుపోయి ఉంటున్నాయి అన్నట్టు. ఇలాంటి చెత్త సేకరణ కోసము జపాన్ వినూత్న ప్రయత్నాలను చేస్తుంది. మ్యాగ్నెటిక్తో ఈ చెత్త అంతరిక్ష చేత ఏదైతే ఉంటుందో వాటిని ఆకర్షించి ఒక సంచి లాంటి నిర్మాణంలో కలెక్ట్ చేసే ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తుంది. మరియు లేజర్ కిరణాలతో పెద్ద పెద్ద శకలాలు ఏవైతే ఉంటాయో, కాలం చెల్లిన శాటిలైట్స్ ఉంటాయి కదా, వాటన్నిటి కూడా బ్లాస్ట్ చేస్తాడు అంతరిక్షంలోనే. ఇలాంటి పరిశోధనలతో జపాన్ వార్తలు నిలుస్తుంది. భూ వాతావరణం ఏదైతే ఉంటుందో భూ వాతావరణంలోకి వ్యక్తి ముఖ్యంగా ఈ ఏవైతే ఉంటాయో వ్యర్థాలను నెట్టివేసేసి మండించడం. ఎప్పుడైనా ఉపగ్రహాలు, శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో మన అంతరిక్షం నుండి భూ వాతావరణంలోకి రాగానే ఇక్కడ ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల అవన్నీ భస్మం అయిపోతాయి. సో ఇలాంటి ప్రక్రియకు గురి చేయడం ద్వారా అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తని కూడా నిర్వహణ చేస్తున్న దేశంగా జపాన్ వార్తల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. అండ్ వినూత్న సాంకేతికలను అభివృద్ధి చేస్తున్న జపాన్ కంపెనీలు ఉపగ్రహాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అండ్ ఇండో భూటాన్ సరిహద్దులో 5G సిగ్నల్ బేస్. ఇండియా భూటాన్ సరిహద్దు ఏదైతే ఉంటుందో ఆ సరిహద్దులో 5G సిగ్నల్ ఏర్పాటు చేసింది చైనా. ముఖ్యంగా చూడండి, ఇండియా భూటాన్ అంటేనే కొండ ప్రాంతాలు. అలాంటి కొండ ప్రాంతాల్లో కూడా 5G టెక్నాలజీని ఏర్పాటు చేసి అక్కడ చైనాకి సంబంధించిన సైన్యం ఉంటుంది కదా, వారి అవసరాలు తీర్చడానికి అంటే సరిహద్దు వెంట మరింత మంది సైనికులను మోహరించి వారికి కావాల్సిన టెక్నాలజీ అందిస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా సిగ్నలింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసింది చైనా దేశం. ప్రపంచంలోనే ఎత్తైన రైడర్ సైట్ ఏంటంటే ఎత్తైన ప్రాంతం అన్నట్టు. అది ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఏ ప్రాంతంలో ఉంటుందంటే ఇండియా భూటాన్ సరిహద్దులో ఉంటుంది. ఇండియా భూటాన్ సరిహద్దులో 5G సిగ్నల్ బేస్ను చైనా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు క్రీడలకి సంబంధించి ఏప్రిల్ మాసంలో క్రీడా సంబంధిత అంశాలు ఏవే వార్తల నుంచో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 68వ బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్. సో టెన్నిస్ ఓపెన్ బార్సిలోనాకి సంబంధించి వార్తలు నిలిచింది. 68వ బార్సిలోనా ఓపెన్ విజేతగా వార్తలు నిలిచిన వారు ఎవరంటే ముఖ్యంగా టెన్నిస్కి సంబంధించి విజేత పేర్లు గుర్తుంచుకోండి. కొన్ని టోర్నమెంట్లు గ్రాండ్ స్లామ్లు ఏవైతే ఉంటాయో, గ్రాండ్ స్లామ్ అంటే ఏంటి? ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఈ 4ంటికి సంబంధించి మాత్రం రన్నర్స్ పేర్లు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో 68వ బార్సిలోనా ఓపెన్ టెన్నిస్
ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో అందులో స్పెయిన్కి సంబంధించి రఫెల్ నాదల్ విజేతగా నిలవడం జరిగింది. సో క్లే కోర్ట్లో జరిగే యాక్చువల్గా క్లే కోర్ట్ అంటేనే మట్టి కోర్ట్ అంటేనే ఒక వ్యక్తిని మాత్రమే గుర్తుంచుకోండి. టెన్నిస్ అంటేనే మట్టి కోర్టు రారాజ్ అంటారు, క్లే కోర్ట్ కింగ్ అంటారు. తనే రఫెల్ నాదల్. సో రఫెల్ నాదల్ మట్టి కోర్ట్ రారాజు ఇందులో విజేతగా నిలిచారు. నాదల్కి ఇది 12వ బార్సిలోనా టైటిల్. సో బార్సిలోనా ఓపెన్ అనేది ఏ దేశంలో జరిగింది? స్పెయిన్ దేశంలో జరిగింది. ఇది క్లే కోర్ట్ మ్యాచెస్ అని గుర్తుంచుకోండి. అండ్ వరల్డ్ అథ్లెటిక్స్కి హిమా దాస్ మరియు దుతి చంద్ చోటు సంపాదించుకొని వార్తలు ఇచ్చారు. వరల్డ్ అథ్లెటిక్స్కి సంబంధించి పోలాండ్ వేదికగా మే 1-2 తేదీల్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్లో పాల్గొని భారత మహిళల 100x4 ర్యాలీ ఉంటుంది కదా, రిలే ఉంటుంది కదా. సో అందులో జట్టులో స్టార్ అథ్లెట్లు హిమా దాస్ మరియు ద్యుతి చంద్ గారికి స్థానం దక్కడం జరిగింది. సో హిమా దాస్, ద్యుతి చంద్ సో మే 1వ తేదీ 2వ తేదీలో జరగనున్న వరల్డ్ అథ్లెటిక్స్లో 100x4 మీటర్ల ర్యాలీలో చోటు సంపాదించుకుని వార్తలు నిలిచారు. అండ్ షూటింగ్లో ఇటీవల ముగిసిన టోర్నమెంట్లో భారత్ టాప్లో నిలిచింది. దేనికి సంబంధించి అంటే ISSF. సో ISSF షూటింగ్ ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో ఫెడరేషన్కి సంబంధించి ప్రపంచ షూటింగ్లో 15 గోల్డ్ మరియు 9 సిల్వర్ 6 కాంస్య పథకాలతో మొత్తానికి చూస్తే దాదాపు 30కి పైచీలకు మెడల్స్తో భారత్ టాప్ ప్లేస్లో నిలిచింది. 30 మెడల్స్ అని గుర్తుంచుకోండి. సో 30 మెడల్స్తో ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే ఉంటుందో షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ 30 పథకాలను సాధించింది. ఎన్ని పథకాలను సాధించింది? అందులో గోల్డ్ ఎన్ని అండ్ కాంస్యం ఎన్ని, రజతం ఎన్ని అని అడుగుతారు. సో గోల్డ్ వచ్చేసి 15, సిల్వర్ వచ్చేసి 9, కాంస్యం వచ్చేసి 6. సో తర్వాత స్థానంలో అమెరికా అండ్ ఇటలీ నిలిచాయి. సో ఒలింపిక్స్కి ఉత్తర కొరియా దూరం కానుంది. ఉత్తర కొరియా అంటేనే ఒక నియంత పరిపాలిత దేశం. నియంత ఎవరు మనకు? కిమ్ జోంగ్ ఉన్. సో ఉత్తర కొరియాకి సంబంధించి ఇటీవల ఒక కీలకమైన ప్రకటన చేశారు. సో రానున్న ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో జపాన్ టోక్యోలో జరుగుతాయి కదా, సో ఆల్రెడీ పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. సో జపాన్ టోక్యో వేదికగా 2021లో జరగాల్సిన ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి మా టీమ్స్ని పంపము. సో ఉత్తర కొరియా దూరం అవుతుందని చెప్పేసి ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఒలింపిక్స్ క్రీడల్లో తమ దేశం పాల్గొనడం లేదని ఉత్తర కొరియా క్రీడా మంత్రిత్వ శాఖ చెప్పింది. కరోనా వైరస్ నుండి తమ దేశ క్రీడాకారులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లే చెప్పింది. రీజన్ ఏమని చెప్పారు? కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా. మరియు దాదాపు 1972 ఇది హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక పాయింట్. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో ఆరంగేట్రం చేసిన తర్వాత 2 ఒలింపిక్స్లో మాత్రం పార్టిసిపేట్ చేసింది ఎవరు? ఉత్తర కొరియా దేశము. అండ్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో మరొకసారి పునరాగమనం చేసింది. అంటే తిరిగి డెబ్యూ చేసింది అన్నట్టు ఉత్తర కొరియా దేశము. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్ వరకు ఉత్తర కొరియా బరిలోనే ఉంది. సో విడతలుగా ఆడుతుంది అన్నట్టు, కంటిన్యూషన్ లేదు ఉత్తర కొరియా విషయంలో. అండ్ ఈ సంవత్సరం జరగాల్సిన ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో టోక్యో ఒలింపిక్స్లో కూడా దూరం అవుతున్నట్టుగా ప్రకటన చేసింది. మొదటిసారి ఉత్తర కొరియా ఏ దేశంలో ఆడడం జరిగింది? 1972. ఆ తర్వాత 2 ఒలింపిక్స్లో ఆడింది. తర్వాత 1992లో డెబ్యూ అయింది. అప్పటి నుండి 2016 వరకు కంటిన్యూ ఆడింది. అండ్ నెక్స్ట్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం జరగాల్సింది దానికి మరొకసారి బ్రేక్ ఇచ్చింది అన్నట్టు. అండ్ పెరీరా, తిసర పెరీరా పేరు గుర్తుంచుకోండి, తిసర పెరీరా. సో శ్రీలంకన్ బౌలర్ తిసర పెరీరా 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టిన మరొక అంతర్జాతీయ ఆటగాడిగా వార్తలు నిలిచారు. సో ఆల్రౌండ్ తిసర పెరీరా దేశవాళీ మ్యాచ్, యాక్చువల్లీ అంతర్జాతీయ క్రీడాకారుడు తిసర పెరీరా, కానీ శ్రీలంక దేశంలో జరిగిన దేశవాళీ మ్యాచ్లో మాత్రం ఒక ఫీట్ని సాధించాడు. ఆ ఫీట్ ఏంటంటే 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టిన వ్యక్తి. ఇప్పుడు మనకు తెలుసు 6 బంతుల్లో 6 సిక్స్లు బాదిన ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు అంటే మనకు హెర్షల్ గిబ్స్ కానివ్వండి మరియు యువరాజ్ సింగ్. సో ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో ప్రముఖ వ్యక్తులు ప్రపంచంలో 6 బంతుల్లో 6 సిక్స్లు బాదిన ఆటగాళ్ళు. అండ్ ఇటీవల కీరన్ పోలార్డ్ కానివ్వండి వెస్టిండీస్కి సంబంధించి. అలా అంతర్జాతీయ ఆటగాళ్ళు మాత్రం ఇప్పటివరకు 3. ఒకటి హెర్షల్ గిబ్స్, సెకండ్ యువరాజ్ సింగ్ ఆఫ్ ఇండియా, హెర్షల్ గిబ్స్ ఏమో సౌత్ ఆఫ్రికా, యువరాజ్ సింగ్ ఇండియా, థర్డ్ వచ్చేసి మనకు కిరోన్ పోలార్డ్ వెస్టిండీస్. సో ఈరోజు మనకి ఏప్రిల్ మాసంలో రికార్డు 6 బంతులు 6 సిక్స్ అనేది దేశవాళీ టోర్నీకి సంబంధించి. దేశవాళీ టోర్నీలో చాలామంది ఆడారు. ఎగ్జాంపుల్ చూడండి, మన భారతదేశంలో దేశవాళీ టోర్నీ అయినా రంజీలో 6 బంతుల్లో 6 సిక్స్లు బాదిన అసలు ప్రపంచంలో మొదటి ఆటగాడు ఎవరంటే మనకు రవిశాస్త్రి గారు. అలాంటి ఒక ఫీట్ని దేశవాళీ టోర్నీలో శ్రీలంక కెప్టెన్ తిసర పెరీరా సాధించి రికార్డు సృష్టించడం జరిగింది. అండ్ నెక్స్ట్
ఖేలో ఇండియాలో హ్యాండ్బాల్. సో ఖేలో ఇండియా టోర్నమెంట్ మనందరికీ తెలుసు, భారత ప్రభుత్వం ప్రారంభించింది, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా స్పోర్ట్స్ అనేవి ప్రారంభం జరిగింది. ఈ సంవత్సరం 2021లో 4th ఎడిషన్ జరగనుంది. ఎక్కడ జరుగుతాయి? 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హర్యానా వేదికగా జరుగుతాయి. సో అలాంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఈ సంవత్సరం హ్యాండ్బాల్ని కూడా చేర్చడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్. ఎందుకంటే ఇటీవల చాలా పురాతన క్రీడలకు, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడైతే ఎక్కువగా ప్రావీణ్యమైన క్రీడ ఉంటాయో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చారిత్రక క్రీడలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఇటీవల యోగాసనాలకు కూడా క్రీడా హోదాను కల్పించినవే కాకుండా మనకు ప్రత్యేకంగా గుర్తించింది భారత ప్రభుత్వం. అండ్ చారిత్రక క్రీడలైన మల్లకంబ్, కలరియ పట్టు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఖేలో ఇండియాలో చేర్చడం జరిగింది భారత ప్రభుత్వం. ఛాంపియన్గా హుర్కాజ్ వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే టెన్నిస్ మియామి ఓపెన్. సో మియామి ఓపెన్ ఏదైతే ఉంటుందో అందులో మాస్టర్ సిరీస్ టోర్నీలో విజేతగా పొలార్డ్ ప్లేయర్ మనకి ఎవరైతే ఉన్నారో హ్యూబర్ట్ హుర్కాజ్ విజేతగా నిలిచారు. సో హ్యూబర్ట్ హుర్కాజ్ విజేతగా నిలిచి వార్తలు ఇచ్చిన ఓపెన్ ఏదంటే టెన్నిస్కి సంబంధించి మియామి ఓపెన్ మాస్టర్ సిరీస్. అండ్ అండర్-18 విజేతగా సంజన వార్తలు ఇచ్చింది. ఇండియాకి సంబంధించి జాతీయ అండర్-18 టెన్నిస్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన సంజనా సిరిమల్ల ఫైనల్లో విజయం సాధించి జాతీయ ఛాంపియన్గా నిలిచింది. సంజన 6-1, 6-3తో సుహిత అనే ప్లేయర్ కర్ణాటకపై ఫైనల్లో విజయం సాధించడం జరిగింది. ఇదొకటి టెన్నిస్కి సంబంధించి జాతీయ దేశవాళీ మ్యాచ్కి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఇంపార్టెన్స్ ఉన్న పర్సన్ కాబట్టి గుర్తుంచుకోండి. సో సంజన ఎవరిపైన? సుహిత కర్ణాటక ప్లేయర్ పైన ఈ జాతీయ స్థాయిలో జరిగే టెన్నిస్ ఓపెన్లో గెలిచి వార్తలు నిలిచారు. అండ్ సైన్యాధికారి మనకు భరత్ పన్ను గారు, ఆర్మీ అధికారి, యాక్చువల్గా ఒక అద్భుతమైన రికార్డును సృష్టించడం వార్తలు నిలిచింది. అదేంటంటే ప్రస్తుతం సైన్యాధికారి, ముఖ్యంగా సైన్యాధికారి అంటాం మనం మిలిటరీకి సంబంధించి, లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పనిచేస్తున్న ప్రస్తుత అధికారి, తన పేరు ప్రదీప్ భరత్ పన్ను. సో భరత్ పన్ను అరుదైన ఘనతను సాధించారు. అదేంటంటే సోలో సైక్లింగ్ అంటే సైక్లింగ్ క్రీడ ఉంటుంది కదా, సైక్లింగ్ ద్వారా దాదాపు 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని చోటు సంపాదించుకోవడం. అంటే 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించి తన వార్తలు నిలిచారు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన 472 కిలోమీటర్ల దూరాన్ని 35 గంటల 25 నిమిషాలు మాత్రమే ప్రయాణించి తొలి రికార్డు సృష్టించారు. ఎప్పుడు? అక్టోబర్ 10, 472 కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని గంటలు? 35 గంటల్లో సైకిల్ తొక్కడం ద్వారా. సైక్లింగ్ స్పెషల్ సైకిల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలను కలిపే స్వర్ణ చతుర్భుజి మార్గంలో సైక్లింగ్ చేసే 45,942 కిలోమీటర్ల దూరాన్ని 14 రోజుల 23 గంటల 52 నిమిషాల్లో అధిగమించారు. ఇదొక రికార్డు. అండ్ అక్టోబర్ 16న ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర అదే నెల, అంటే గడిచిన అక్టోబర్ మాసం అదే నెల 30వ తేదీన ముగిసింది. ఈ 2 రికార్డులను గుర్తు చేస్తున్నట్లు గుర్తించింది. అంటే ఎవరు? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గుర్తించి అధికారికంగా ఏప్రిల్ మాసంలో ప్రకటించడం జరిగింది. సో 2 రికార్డులు ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు 472 కిలోమీటర్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు 45,000 కిలోమీటర్స్. అండ్ చరిత్ర సృష్టించిన భారత సెయిలింగ్ క్రీడాకారులు ఒలింపిక్స్కి సంబంధించి ఒక చరిత్ర సృష్టించారు. అదేంటంటే అత్యధికంగా 4 క్రీడాకారులు. ఇప్పటి వరకు సెయిలర్లు ఒలింపిక్స్లో అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటిది భారత సెయిలర్లు టోక్యో ఒలింపిక్స్కి అర్హత సాధించారు 4 ప్లేయర్లు. వారు ఏంటంటే ఒమన్లో ఇటీవల జరిగిన ఆసియా క్వాలిఫైర్స్, అంటే క్వాలిఫైయింగ్ అన్నట్టు మ్యాచెస్, ఆసియా క్వాలిఫైర్స్లో విష్ణు శరవణన్, అతను లేజర్ స్టాండర్డ్ క్లాస్ అన్నట్టు, అంటే ఇందులో కూడా సెయిలింగ్లో కూడా క్లాసెస్ ఉంటాయి డిఫరెంట్ అన్నట్టు. అండ్ గణపతి చెంగప్ప, వరుణ్ టక్కర్ 49 ER క్లాస్. అండ్ నేత్రా కుమనన్, చాలా ఇంపార్టెంట్ పర్సన్, నేత్రా కుమనన్ లేజర్ రేడియల్ ఒలింపిక్స్కి అర్హత సాధించారు. ఈ 4 పేర్లు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోక్యో ఒలింపిక్స్లో చోటు సంపాదించుకున్న 4 క్రీడాకారులు ఎవరు, అండ్ మొట్టమొదటి మహిళా క్రీడాకారిణి ఎవరు సెయిలర్గా వార్తలు నిలిచారు ఒలింపిక్స్లో చోటు సంపాదించుకున్నంటే నేత్రా కుమనన్, చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ జూనియర్ కన్నుమూస్తూ వార్తలు నిలిచారు. బల్బీర్ సింగ్ జూనియర్. సో బల్బీర్ సింగ్ జూనియర్ అంటే యాక్చువల్గా అతను పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి. సో 58 ఆసియా క్రీడల్లో రజతం గెలుచుకున్న భారత హాకీ జట్లో 58 ఆసియా క్రీడలు అంటే ఏంటంటే 1958 అన్నట్టు. 1958 ఆసియా క్రీడల్లో రజతం గెలుచుకున్న భారత హాకీ జట్లో భాగమైన బల్బీర్ సింగ్ జూనియర్ కన్నుమూశారు, ఒక హాకీ దిగ్గజం. అండ్ ఇటీవలే ఇతని యొక్క తనకు సంబంధించిన బల్బీర్ సింగ్ సీనియర్ పేరును మొహాలీ హాకీ స్టేడియంకు పేరును కూడా పెట్టడం జరిగింది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒకటి కూడా లింక్ చేసుకోండి.
సో ఇవి అంతర్జాతీయ అంశాలు మరియు క్రీడా సంబంధిత అంశాలు ఏప్రిల్ మాసానికి సంబంధించి. మరొక విషయంతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.